2 స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి. బెల్లం ఒక్కటే కాకుండా పంచదార బెల్లం 2 కలిపి తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ బెల్లం పంచదార 2 కూడా తాటిపండు గుజ్జులో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చాలా సాఫ్ట్గా వచ్చేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. జనరల్గా ఎక్కువ మంది తాటిగారం చేసుకునేటప్పుడు మొత్తం బియ్యపిండి వేసుకుని లేదంటే కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుని పిండిని కలుపుకుంటారు. కానీ అలా కాకుండా 1/2 కప్పు మాత్రమే బియ్యపిండి వేసుకుని 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుని పిండిని కలుపుకున్నారనుకోండి, గారెలు చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి. ఈ ఇడ్లీ రవ్వ కూడా లావుగా ఉన్నది కాకుండా చాలా సన్నగా ఉన్నది తీసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. లేదంటే రవ్వ రవ్వలా ఉంటాయండి. నేను ఇక్కడ లలిత బ్రాండ్ వాళ్ళు తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది రవ్వ. ఇప్పుడు ఈ రవ్వని కొంచెం కొంచెం తాటిపండు గుజ్జులో వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు తాటిపండు గుజ్జుకి 1/2 కప్పు బియ్యపిండి, 1 కప్పు ఇడ్లీ రవ్వ ఖచ్చితంగా సరిపోతాయండి. అయినప్పటికీ చూసుకుని కలుపుకోండి. ఈ